హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియోలో కనిపిస్తుంది సారంగం అన్నయ్య, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండి. అన్నయ్య ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నాకు హెల్త్ బాగుండట్లేదు కదా, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా అన్నయ్య అయితే చాలామందికి చుట్టూ ఒక 4-5 విలేజెస్ వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే అన్నయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నయ్య హస్తవాసి మంచిదని ఈ విధంగా చూపించుకుంటారండి. అండ్ అన్నయ్య కూడా మూలికలతోటి తయారు చేసిన అవి ఇస్తాడు వాళ్ళకి నయం అవ్వడానికి. అండ్ తాయెత్తులు అట్లాంటివి కొంచెం అన్నయ్య చేతి హస్తవాసి మంచిది అనేసి చాలామంది చాలా ఊర్ల నుంచి అన్నయ్య దగ్గరికి వస్తారు. నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. ఇంకా చంటి కూడా నాకు చెప్పాడు, ఇది అన్నయ్య వాళ్ళ నాన్న అక్కడి నుంచి వస్తుందంట. సో ఇవన్నీ మూఢనమ్మకాలు కదక్క, నువ్వు నమ్ముతావా అని మీరు అనుకోవచ్చు. మూఢనమ్మకాలే కావచ్చు, కానీ మనం కొన్ని సందర్భాల్లో కొన్ని నమ్మాల్సిన పరిస్థితి వస్తుందండి. ప్రస్తుతం నేను అదే ఫేస్ చేస్తున్నాను. మనం ఎప్పుడు అన్నీ నమ్ముతాము అంటే మన లెవెల్స్ జీరోకి పడిపోయినప్పుడు మనం ప్రతిదీ నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం నేను అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి శక్తిని నేను కోల్పోయానండి. ఆలోచన శక్తినైనా ఏదో తెలియంది ఒకటి నేనైతే కోల్పోయానని నాకు నా మనసు చెప్తుంది. ఎందుకంటే ఇంతకు ముందులాగా నేను లేను. చేయాలి అనుకుంటున్నాను, కానీ ఇంప్లిమెంటేషన్లో విఫలమవుతున్నాను. నా చుట్టూ బాధతోటే ఇంకా ఒక వలయంలాగా చుట్టుకుంది. చాలా అంటే చాలా నన్ను నేను మోటివేట్ చేసుకున్నా కూడా ఎందుకో చతికిల పడిపోతున్నానండి. నడవాలి అనుకుంటున్నా, నడవడానికి 2 అడుగులు వేయగానే పడిపోతున్నాను. అట్లాంటి సందర్భం కూడా ఎదుర్కొన్నాను. ఇప్పుడంటే పర్వాలేదండి, నేను మొన్నటిదాకా చెప్తున్నాను. సో అట్లాంటిగా కూడా అసలు నా కాళ్ళలో కూడా శక్తి లేకుండా, చేతులలో శక్తి లేకుండా, అట్లీస్ట్ ఎవరితోటైనా మాట్లాడితే కూడా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మాట్లాడే పేషెన్సీ కూడా నా దగ్గర లేదండి. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎవరికైనా ఎదురైందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది నేనైనా మరి ఎవరికైనా కూడా ఇట్లా జరుగుతుందా నాకు అర్థం కావట్లేదు. మామూలుగా ఇంట్లో వాళ్ళు ఏదైనా మాట్లాడితే కూడా వినడానికి కూడా నేను 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ టైం ఇవ్వట్లేదు. ఆ తర్వాత ఇంకా కొంచెం వాళ్ళకు సిగ్నల్ ఇచ్చి స్టాప్ చేయమని అడుగుతున్నాను. అంటే నాకు అంత తల ఇరిటేట్ అనిపిస్తుంది. నేను ఏదైనా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి అన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడితోటే ఒక 2 మినిట్స్ మాట్లాడంగానే ఇంకా 3వ నిమిషంలో నా తల మొత్తం వేడెక్కిపోతుంది. సో నేను రఘుకి సరే ఉంటున్నారా అని చెప్పేసి కట్ చేసేస్తున్నా. లైవ్లో ఎవరైనా మాట్లాడినా కూడా నేను 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ వినలేకపోతున్నా. సో అట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నా అండి. నిజంగా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా. నా బాడీ కోఆపరేట్ చేయట్లేదు. నేను ఎంత అనుకున్నా కూడా నా బాడీ మాత్రం కోఆపరేట్ చేయట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక కొలిక్కి వచ్చాననే చెప్తున్నాను. ఇంతకుముందు ఇలా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఏమో అక్క వాళ్ళ ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయేమో అనిపిస్తుంది. నిజంగా నేను బాగవడానికి అక్క అయితే సర్వం ప్రయత్నం చేస్తుందండి. మా అమ్మ, అక్క వాళ్ళు, ఇంకా మా బ్రదర్స్ అందరూ కూడా 2 ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నారు. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు. ఇక్కడ బాగవుతుంది, అక్కడ బాగవుతుంది అని. అంటే మాకు సంబంధించిన కేటగిరీలోనే కొంచెం బాగా పాతకాలం వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి తీసుకెళ్ళి కొంచెం బాగవ్వడానికి నాకు అన్నీ చేపిస్తున్నారు. వాళ్ళ నమ్మకాలను మనం కాదనలేం కాబట్టి నేను కూడా అగ్రీ చేసి వెళ్తున్నాను. కొంత నాకు చేంజ్ అవ్వాలి అని కూడా అక్క ఏమన్నా తినాలనిపిస్తుందారా, ఎక్కడికన్నా వెళ్దామా, ఏదన్నా దైవ పుణ్యక్షేత్రాలకు వెళ్దామా, ఇంకేటన్నా నీకు ఇష్టమైన ప్లేసెస్ ఏమన్నా ఉంటే చెప్పు, అక్కడికి వెళ్దామని కూడా అక్క వాళ్ళు అంటున్నారు. ఎప్పటికీ ఒకే ఆలోచనతో ఉండకుండా నీకు నచ్చినట్టుగా ఉండురా, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ అంటుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎట్ ఎ టైం బాధగా కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నాను నేను, అసలు ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కానీ నా చేతుల్లో ఏం లేకుండా అయిపోయింది. నేను నా శక్తిని ఎందుకు కోల్పోయానో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా అంటే చాలా డీలా అయిపోయాను. చనిపోయినప్పటి నుంచి అసలు నేను చాలా అంటే చాలా డిప్రెసివ్ అయిపోయాను. ఇంత నన్ను నేను ముందుకు తీసుకెళ్ళాలనుకున్నా నా బాడీ కోఆపరేట్ చేయట్లేదు.
ఇంకా మొహరం టైంలో అక్క వాళ్ళు ఇంకా నన్నైతే బిజిగిర్ షరీఫ్ కూడా తీసుకెళ్లారండి. దాని గురించి నేను స్పెషల్ వ్లాగ్ చేస్తాను. బట్ నేను అక్కడ వీడియో అప్లోడ్ చేయలేను, ఎందుకంటే అలా చేస్తే అది కరెక్ట్ కాదని అన్నారు. అందుకనే నేను అది మామూలుగా మ్యాటర్ మాత్రం చెప్పగలుగుతాను అక్కడ ఏం జరిగింది అనేది, ఎందుకంటే ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని. నేనైతే అక్కడ ఒక నిద్ర చేశానండి, ఎందుకంటే ఆ మొహరం టైం అనేది చాలా మంచిదంట. అందుకనే అక్క వాళ్ళైతే నన్ను తీసుకెళ్లారు. అక్కడ ఒక రోజు నిద్ర చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాము.